నిర్ణయాలపై కూటమి ఎమ్మెల్యే సుజనా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా చాలా హామీలు నెరవేర్చలేదని అసెంబ్లీ వేదికగా సుజనా అసహనం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన సాయి ప్రసాద్ కి పోస్టింగ్ ఇవ్వటమే కాకుండా ఎలా ప్రమోషన్ ఇస్తారని సుజనా చౌదరి ప్రభుత్వాన్ని నిలదీశారు. రిషికొండ ప్యాలెస్ పై ఆరోపణలు చేశాం, కానీ చర్యలెందుకు తీసుకోవట్లేదంటూ సుజనా చౌదరి ప్రశ్నించారు. అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. మనం ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటిపోయింది. నాకు ఒక అనుభవం, లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యాడని, అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని, కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవేనా? ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది? ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా? రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం. దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా, ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, సమాధానాలు రావట్లేదు, కాబట్టి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి 3 పేజీల ఉత్తరం రాశాను. దాని మీద కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని, ఎందుకంటే మనం కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరుస్తూ తెలియజేస్తాను. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీ నేత ఈ విధంగా మాట్లాడటంపై టీడీపీ అలానే బీజేపీ రియాక్షన్స్ ఏంటి? అలాగే ఆయన ముఖ్యమైన అంశాలే ప్రస్తావించారు. మరి చర్యలకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? చాలా కీలకంగా చూడాల్సిన నేపథ్యం, ఎందుకంటే ప్రభుత్వ క్రెడిబిలిటీకి సంబంధించి ప్రశ్నిస్తూ ఈరోజు కూటమి పార్టీలో చాలా కీలకమైన బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే వైఎస్ చౌదరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్ చౌదరి కేవలం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడలేము. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన డెసిషన్ మేకింగ్ సర్కిల్లో ఆయన చాలా ప్రామినెంట్ లీడర్గా ఉన్నారు. అదే సమయంలో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కేవలం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక ఎమ్మెల్యేగా చూడలేము. కానీ అట్లాంటి సుజనా చౌదరి ఈరోజు ప్రభుత్వ పాలన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా, ప్రభుత్వంలోని బలహీనతని, పాలనకు సంబంధించి కొన్ని బలహీనత ఉన్నట్టుగా క్రెడిబిలిటీకి సంబంధించిన అంశాలని ఆయన ప్రస్తావిస్తూ 15 నెలల పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి చేయలేకపోతున్నాం. అలాగే గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్లో చాలా అప్పట్లో కీలకంగా వ్యవహరించిన జేడీ సాయి ప్రసాద్ అనే వ్యక్తికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడంలో మీ అంతరార్థం ఏంటి? ఆయన పార్టీకి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన చాలా అక్కడ అనైతికంగా వ్యవహరించారు. ఆయన సెలవుపై ఎవరికి చెప్పకుండా బాధ్యతారహితంగా సెలవుపై వెళ్తూ మూకుమ్మడిగా సెలవు పెట్టాలని మిగతా ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రోత్సహించారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రమోషన్, అతను తిరిగి పోస్టింగ్ ఇవ్వడమే కాకుండా ప్రమోషన్ ఇవ్వడం ద్వారా ఎలాంటి మెసేజ్ని ఇవ్వాలనుకున్నారని చెప్పడమే కాకుండా, రెండవది చాలా కీలకమైన పాయింట్, అమరావతి రైతులకు సంబంధించి చాలా పెద్ద విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో నేను 5 ఏళ్ళు వాళ్ళతోటే విన్నాను, సో ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు అన్నది ప్రస్తావించడం ద్వారా కేవలం ఆ సెంటెన్స్ ఒక వాక్యంగా ఉండొచ్చు, కానీ అమరావతి రైతుల సమస్యలని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, పరిష్కారం చేయడంలో ఆలస్యం చూపుతోంది, నిర్లక్ష్యం చూపుతోంది అన్న మాటను చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం, చాలా పెద్ద తేనెతుట్టిని కదిపినట్టుగానే చూడాల్సిన అవసరం. ఎందుకంటే అమరావతి రైతులకి సంబంధించి ఇప్పటికే వాళ్ళ ల్యాండ్ పూలింగ్ తీసుకున్న చాలా దాదాపుగా 5-6 ఏళ్ల తర్వాత కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన లేఅవుట్లు కానీ వాళ్ళకి తిరిగి ప్లాట్లు అప్పగించే విధానం కానీ ఇంకా పూర్తి కాలేదు. లేఅవుట్లు పూర్తి కాకపోవడంతో వాళ్ళకి అలాట్ అయిన ప్లాట్స్కి సంబంధించి కూడా బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వలేని పరిస్థితికి కనిపిస్తోంది. అలాగే వాళ్ళకి సంబంధించి అనేక కీలకంగా పెండింగ్ ఇష్యూస్ అక్కడ నెలకొని ఉన్నాయి. అలాగే సిఆర్డీఐ యాక్ట్కి సంబంధించి చాలా అమెండ్ చేయాల్సిన అవసరాన్ని అక్కడ రైతులు చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించి చర్చిస్తున్నారు. వీటికి పాటు మరొక అంశం, రిషికొండ ప్యాలెస్ సంబంధించి కూడా అంత పెద్ద ఎత్తున అక్కడ కరప్షన్ జరిగింది, లేకపోతే అక్కడ లగ్జరీయస్ ఒక విల్లాని ఒక పెద్ద ఎత్తున అట్లా నిర్మించారు, ఒక ప్యాలెస్ నిర్మించారని మనం ఆరోపణలు చేసిన నేపథ్యంలో అక్కడ చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది, ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేకపోయారు, దాని కారణాలు వివరించాలంటూ ఆయన 0 అవర్లో ప్రస్తావించిన నేపథ్యం మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.
దానిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.